విటమిన్ బి12 వైటామిన్ బి12. దీనిని కోబాలమిన్ అని కూడా పిలుస్తారు. ఇది మన శరీరానికి చాలా ముఖ్యమైన విటమిన్. రక్త కణాల తయారీకి, మెదడు పనితీరుకు మరియు నరాల ఆరోగ్యానికి ఇది చాలా అవసరం. దీని గురించి పూర్తి సమాచారం మరియు వివరాలు. 1. విటమిన్ బి12 అధికంగా లభించే ఆహార పదార్థాలు, ఫుడ్ సోర్సెస్. బి12 సహజంగా జంతు సంబంధిత ఆహారాలలో ఎక్కువగా ఉంటుంది. శాకాహారులకు దీని లభ్యత కొంచెం తక్కువగా ఉంటుంది. మాంసాహారం, చేపలు, ముఖ్యంగా ట్యూనా, సాల్మన్, చికెన్, మటన్ మరియు గుడ్లు. పాల ఉత్పత్తులు, పాలు, పెరుగు, పనీర్ మరియు చీజ్. శాకాహారుల కోసం ఫోర్టిఫైడ్ సెరల్స్, బి12 కలిపిన ధాన్యాలు, సోయా పాలు, పుట్టగొడుగులు మరియు మొలకెత్తిన గింజలలో స్వల్పంగా లభిస్తుంది. 2. విటమిన్ బి12 లోపం వల్ల కలిగే లక్షణాలు. అధిక అలసట మరియు నీరసం. చేతులు, కాళ్లలో తిమ్మిర్లు రావడం లేదా సూదులతో గుచ్చినట్లు అనిపించడం. జ్ఞాపకశక్తి తగ్గడం లేదా మతిమరుపు. నోటిలో పుండ్లు రావడం. చర్మం పాలిపోయినట్లు, పేల్ స్కిన్ అనిపించడం. 3. మందులు మరియు సప్లిమెంట్స్, మెడిసిన్స్ సప్లిమెంట్స్. శరీరంలో బి12 స్థాయిలు చాలా తక్కువగా ఉన్నప్పుడు వైద్యులు మందులను సూచిస్తారు. ఇవి సాధారణంగా 3 రూపాల్లో ఉంటాయి. మాత్రలు, టాబ్లెట్స్, క్యాప్సూల్స్, మెథైల్కోబాలమిన్, మెథిల్కోబాలామిన్ పేరుతో ఇవి మార్కెట్లో దొరుకుతాయి. ఉదాహరణకు న్యూరోబియన్ ఫోర్ట్, ME12. ఇంజెక్షన్లు. ఇంజెక్షన్స్ లోపం ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్లు వారానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి ఇంజెక్షన్లు ఇస్తారు. నజల్ స్ప్రే, నేజల్ స్ప్రే. అరుదుగా ముక్కు ద్వారా తీసుకునే స్ప్రేలను కూడా వాడుతుంటారు. ముఖ్య గమనిక: విటమిన్ బి12 సప్లిమెంట్లను తీసుకునే ముందు తప్పనిసరిగా డాక్టరును సంప్రదించి రక్త పరీక్ష, వైటామిన్ బి12 టెస్ట్ చేయించుకోవాలి. మీ శరీరానికి అవసరమైన మోతాదును డాక్టర్ మాత్రమే నిర్ణయించగలరు.